హాయ్ అండి. ఇవాళ పంచదార కానీ బెల్లం కానీ ఎటువంటి స్వీట్నెస్ యాడ్ చేయకుండా స్వీట్ చేసుకుంటున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు అనమాట దీనికి కావాల్సింది ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల బాదం పప్పు, 2 స్పూన్ల పిస్తా పప్పు చక్కగా దోరగా వేయించుకొని మిక్సీలో వేసి బరకగా పేస్ట్ పట్టుకోవాలి. ఇందులో నేను స్వీట్నెస్ కోసం 4 డేట్స్ యాడ్ చేశానండి. ఖర్జూరాలు వేసి మెత్తగా బరకగా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఘీ వేసుకొని 2 కప్పులు ఎండు కొబ్బరి పొడి, డెసికేటెడ్ కోకోనట్ అంటారు కదా, అది వేసుకున్నాను నేను. అందులో 1 కప్పు మిల్క్ మేడ్, 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు మిల్క్ మేడ్ అయితే కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా వేసేసి కాసేపు 2 సెకండ్లు 3 సెకండ్లు చక్కగా ఇట్లా కలుపుకుంటే మనకు అదొక ముద్దలాగా తయారవుతుందనమాట. ఇందులో ముందుగానే చక్కగా పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేసి కలుపుకున్నాను. ఇది కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కలిపేసి నేను పక్కన పెట్టుకున్నానండి, చల్లారిపోయింది. ముందుగా గ్రైండ్ చేసుకున్న చక్కగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి ముద్దలాగా దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్ కూడా మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం ఈ కొబ్బరి మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లాగా అరచేతిలో కొంచెం పలచగా చేసుకొని మధ్యలో ఈ బాల్ని పెట్టేసి ఇట్లాగా స్టఫ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. కాస్ట్కి కూడా మనకి చాలా తక్కువ పడుతుంది ఇంట్లో చేసుకుంటే. బయట తెచ్చుకునే వాటికంటే కూడా ఇంట్లో మన చేతులతో మనం చేసి పెడితే బాగుంటుంది కదా. పైగా షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా తీపి తినని వాళ్ళు ఉన్నా, క్యాలరీస్ కోసం భయపడే వాళ్ళు ఉన్నా కూడా ఇది చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎన్ని బాల్స్ కావాలనుకుంటే అన్ని బాల్స్ని ఇట్లాగా చక్కగా రోల్ చేసేసుకొని, సైజు కూడా మన ఇష్టం అండి. చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది, ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు ఇంకేమన్నా కొత్త రెసిపీస్ కావాలి అనుకున్నా, నేను చేసిన రెసిపీస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా అన్నీ చేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. నేను దీన్ని ఒక్కసారి మళ్ళీ ఎండు కొబ్బరి పొడిలోని ఒక్కసారి రోల్ చేస్తున్నాను అనమాట. చూడటానికి బాగుంటుంది, మనకు చేతికి కూడా అతుక్కోకుండా ఉంటుంది. మనం ఎంత రుచికరంగా వండాము అన్నదానికంటే కూడా మనం ఎంత రుచికరంగా సర్వ్ చేసాము అనేది కూడా ఉంటుందండి. నేను ఈ విధంగా సర్వ్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి.